హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఓకే, నేనైతే డే 5 దాకా పెడతానన్నాను. డే 4 దాకా పెట్టాను. ఓకే, సారీ ఫర్ దట్. అండ్ నేను ఇంకోటి చెప్పబోతున్నాను ఏంటంటే, ఒకరోజు వీడియో క్యాంప్ పెడతా, ఒకరోజు క్యాంప్ పెట్టకుండా తీస్తానమాట. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, let's go to our video. గాయస్, గేమ్ స్టార్ట్ అవబోతుంది. ఇవాళ నిన్న చూసాము, ఇవాళ ఎలా ఆడుతున్నాము ఆదాం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంతే. నా వీడియో చూస్తున్నట్లయితే మీరు వీడియో చూసినాక మీరైతే మీ ఊరి పేరు అయితే పెట్టరా. నా చిన్న స్మాల్ రిక్వెస్ట్ అది. గ్రాండ్ తాత కనపడ్డాడు, మళ్ళీ వస్తూనే ఉన్నాడు. ఓకే, చిన్న రిక్వెస్ట్ అది నాది. మీరు ఏ ఊరో మీ ఊరి పేరు పెట్టండి, ఎందుకంటే నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో నేను చూడడానికి అంటే కనుక్కోవడానికి. కామెంట్ చేయండి నాకు, ఇలా భయ్యా నేను ఇక్కడి నుంచి అని. నాకు అలా కామెంట్ చేస్తే నేను చూస్తాను నా వీడియోస్ ఎవరి దాకా వెళ్తున్నాయని. ఓకే, ఇప్పుడు మన గ్రానీ తాత వస్తుందా రావట్లేదు చూద్దాం. నేనైతే అక్కడ చూసిన వస్తుందనే వచ్చాను. మనకి తాత పైనుండు, కిందకి ఎత్తులంటావా? పోదాం, మందేం లేదు సామె, పోయేస్తే పైకి వెళ్దామా లేకపోతే తాత వచ్చిండు. తాత వెయిట్ చేస్తున్నట్టుంది. అన్నీ చూస్తాను అట్నే నిలబడి. నేసేస్తాడేమో ఈసారి. కింద వేసుకొని చూద్దాం. 2 నిమిషాలు ఉండిపోవాలి, అలా నేసేటట్టే ఉండు. అందుకనే తాత ఏడ కనపడట్లేదు, మళ్ళీ పైన ఉండ. బా, చచ్చిపోయాను. ఏదో బతుకుతాను అనుకున్నాను. నేను ఇలా కిందకు వద్దాం అనుకున్నాను, కానీ చచ్చిపోయాను. ఇంకా ఆగలేను. డే 1 నేను చెప్పాడాను. ఓ గ్రేట్, డేట్ మొదలవబోతుంది. సో నేను భయ అంత నా భయం వస్తుంది. భయం ఏం లేదు, కానీ నార్మల్గా అంటే హర్రీగా ఉంటుంది కదా. ఈ గ్రాని ఆడుతున్న వాడికైనా హర్రీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటారా, ఎలా అంటే ఇక
గ్రానీ అంటే హర్రర్ గేమ్ తెలిసిందే. ఇంకా గ్రానీ తాత ఎప్పుడు వస్తాడు అని అంటే సారీ ఇది క్లోజ్ చేయాలి. ఇది కూర్చుంటే ఓ యూ వాట్ ఆర్ యూ పీస్ ఆఫ్ పిక్చర్. సో తీసుకుపోదాం ఈ పీస్ ఆఫ్ పిక్చర్ని కూడా. ఈ పీస్ ఆఫ్ పిక్చర్ని కూడా తీసుకుపోయి ఒక రూమ్లో పెట్టుకుంటే మనకి ముందు పీస్ ఆఫ్ పిక్చర్స్ అన్న దగ్గర ఉన్నట్టుగా ఇంకో పీస్ ఆఫ్ పిక్చర్ ఉంది చూడండి. ఇగో ఇది పీస్ ఆఫ్ పిక్చరే, అది పీస్ ఆఫ్ పిక్చరే. కిందకు వచ్చాము. మళ్ళీ పైకి పోవాలట, మళ్ళీ బయటికి వచ్చిపోవడమే. మళ్ళీ బయటికి రావాల్సిందే మన పరిస్థితి ఇప్పుడు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పైకి పోవడమే, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పైకి పోవడమే. తాత కింద వేయండు. ఇప్పుడు పైకి వచ్చాం మనం. పీస్ ఆఫ్ పిక్చర్స్ మనకి ఇంకెక్కడో కాడ ఉంటుందండి, అది గుర్తుకు రావట్లేదు నాకు. చెప్తా ట్రై. నీడియా సీక్రెట్ కీ అంట, ఎత్తుకుదాం అది కూడా. పోయింది ఏంది మంది. ఇందులో కూడా చిన్న సీక్రెట్ కదా ఉందండి. ఇందులో అసలు చూడలేదు నేను కూడా, ఇప్పుడు చూస్తున్నా. అది కూడా వీడ కూడా ఏం లేదు కదా, వస్తాం అంతే. చచ్చి బార్ అందుకు ఎందుకు వంగిపోవాలా. ఇందులో ఏముంది, ఏంటిది ఇది? ప్యాడ్ లాక్ కియా, ట్రై చేద్దాం. ఈ కీస్ అని పెట్టి ట్రై చేస్తా. రోయ్ ఇది కాదు, ప్యాడ్ లాక్ దీనికా? దీనికి ప్యాడ్ లాక్ కూడా అవసరం లేదు. దీనికి కాదు, దీనికి ఉంటుంది ఈ కీ. లేకపోతే పడేయడమే, ఏం చేసేది లేదు, పడేసుకుంటా పోవడమే. ప్యాడ్ లాక్కి ఈ రూమ్లో గ్రానీ రాకూడదు. సో మనం వీడియో క్లోజ్ చేద్దాం. ముందు ఉన్నట్టు కూడా తెలవద్దు. టూ పీసెస్ దొరికినాయి పిక్చర్ని. మూడో పీస్ ఒక్కటి దొరికితే సెట్ లూట్ అన్నీ దొరికినట్టే. బస్టన్ గన్ దొరికింది, గన్ యామోస్. ఇంకా క్లోజ్ డోర్ చేసి వస్తా. పీస్ ఆఫ్ పిక్చర్స్ ఇడే ఉన్నాయా? 2 పీసెస్ ఆఫ్ పిక్చర్స్ ఇడే ఉన్నాయి. సో గ్రానీ తాత నాకు స్పాన్ గన్ దొరికింది. తాత నాకు స్పాన్ గన్ దొరికింది. ఇప్పుడు ఇక స్పాన్ గన్తో చూద్దాం. తాత నాట ఆడేసుకుంటా. అయిపోయింది తాత పని. తాత పని అయిపోయింది. మళ్ళీ 2 నిమిషాల తర్వాత రాత్రేమో.
రెడీ తీసుకోవడం ఏంటి రైడ్ మళ్ళీ స్టన్ కానీ తీసుకుందాం అండి. మళ్ళీ గ్రాండ్ తాతలు వేసేటట్టు ఉండోయ్. ఏమో తప్ప తీసుకోవాలి. కీ ఉంటుందండి. ఆ కీ పెట్టాడు సీక్రెట్లోకి తీస్తే అయిపోద్దబ్బా. కానీ ఆడికే ఉంటుంది ఆ సీక్రెట్. ఇది మా వాడిని మళ్ళీ చంపుతా గురి. మళ్ళీ చంపి తీసుకొని ఆడ సీక్రెట్కి ఆడికి ఉంటుంది కదా, అది తీసుకొని ఆడ పోయి ఆ పీస్ ఆఫ్ పిక్చర్స్ ఆడ పెట్టి అంటే ఆడ పైన పెట్టి